జనరల్గా కొంతమంది, అందరు కాదు, కొంతమంది కొన్ని సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, వేరే ఊర్లోకి ఎవ్వరూ లేనటువంటి ఊర్లోకి, అంటే వారికి తెలిసిన వారు లేనటువంటి ఊర్లోకి వెళ్ళి నేను అలాగ ఇలాగా అని చెప్పేటువంటి సాక్ష్యాలు ఉంటాయి. కానీ మరి ఈరోజు విన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, తన కుటుంబం గురించి చెప్పినప్పుడు, తన యొక్క తల్లి గురించి చెప్పినప్పుడు, తన తండ్రి గురించి చెప్పినప్పుడు, మరి వారి సమక్షంలోనే చెప్పినటువంటి సాక్ష్యం ఇది. మరి దేవుడు వారి కుటుంబంలో ఇంత గొప్ప కార్యం చేసి, మరి నిజమైన దేవునిని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి ఆ విషయాన్ని అనేక చోట్ల అనేక మందికి తెలియచేయటానికి మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి అవకాశం. వారి సాక్ష్యం చెప్తా ఉంటే రాత్రి చెప్పిన వాక్యం గుర్తొచ్చింది నాకు. మా తండ్రిని మేము మారమని అడగలేదు, లేకపోతే నిజమైన దేవుడు తెలుసుకోమని మేము అడగలేదు, కేవలం మేము ప్రార్థన చేసాం. కానీ దేవుడు ఏం చేశాడు, మా తండ్రి గారిని కూడా మార్చాడు అని వారి సాక్ష్యంలో ఒక మాట అన్నారు. రాత్రి విన్న వాక్యం ఏంటి? హిజ్కియా కన్నీళ్ళు విడిచి దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. ఓన్లీ ఆ ప్రార్థన చేశాడు. దేవుడు నీ యొక్క దినములు అయిపోయినాయి, నీ ఇంటిని చక్కబెట్టుకో అని అంటే, నేను యథార్థ హృదయుడని ఎలాగైతే ఉన్నానో, సత్యవంతుడిగా ఎలా ఉన్నానో, లేకపోతే నీ దృష్టికి అనుకూలముగా ఎలా నడిచానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. అంతే. 5 విషయాలు దేవుడు చేశాడు. 1, బ్రతికించాడు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. 3వ దినం మనం మందిరానికి ఎక్కిపోతామని చెప్పాడు. శత్రువుల చేతుల నుండి విజయము, లేకపోతే ఆహాజు రాజు చేతిలో చిక్కబడకుండా ఆ యొక్క పట్టణం అంతటనే కాపాడుతాను అని ఈ 5 కార్యాలు దేవుడు హిజ్కియా జీవితంలో చేశాడు. ఇవన్నీ అడిగాడా? కేవలం ప్రార్థన చేశాడు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోని. అలాగా మరి దేవునిని, మా తండ్రిని రక్షించు, లేకపోతే తండ్రి నువ్వు మారాలి, నాన్న మీరు మారాలి అని అడగకపోయినా నిజమైన ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే దేవుడు ఏం చేశాడు, మనకి తగినవి అవసరమైనవి అన్నీ కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. యాక్చువల్గా మరి హేమంత్ గారు వాక్యం చెప్పాలి. అయితే ఆయనకి నేనెవరో తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు. వాస్తవంగా చెప్పాలి అంటే మా ఇద్దరికి మధ్యలో ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, బాబీ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చెప్పారు, అన్న మంచి సాక్ష్యం, మరి సంఘంలో అందరూ దీవించబడతారు, నేను మీ దగ్గర పంపిస్తా. యాక్చువల్గా 31వ తారీఖున లాస్ట్ సండే పంపిస్తానన్నారు. కాకపోతే మరి నేను రేపే జింబాంబే వెళ్తున్నాను, మరి నేను 31వ తారీఖున ఉండను, కాబట్టి ఈరోజే పంపిస్తావా, కుదురుతుందా అని అడిగా. కనుక్కొని చెప్తానన్నా. యాక్చువల్గా ఈరోజు ఆయన మందిరంలో వాడబడాలి. అయితే మరి నేనేం వచ్చే ఆదివారం నేను ఉండటం లేదు. పోయిన ఆదివారం ఒక వాక్యం చెప్తూ సగంలో టైం అయిపోయిందని ఆపేసి అది ఈరోజు కంటిన్యూ చేస్తానని చెప్పేసి అన్నాను. హేమంత్ గారిని ఈరోజే వీలైతే ఈరోజే పంపించన్నాను, కానీ నాకు నిన్నటి వరకు అనుకుంటే కన్ఫర్మేషన్ కూడా లేదు నాకు. ఎందుకంటే మరి వారికి కూడా సంథింగ్ ఏదో వాళ్ళ బంధువుల్లోనే ఎవరికి బాగోక హాస్పిటల్స్కి తిరుగుతూ ఉన్నాను. అందుకనే నేను కూడా ఏ మాట చెప్పాల, ఫ్రైడేనే వారు మరలా కొంతమూరు రావటం జరిగింది. సో నిన్న బాబీ భాష గారు ఫోన్ చేసి, అన్న అలాగ వస్తున్నారు, మీ దగ్గరికి వస్తారు అని చెప్పడంతో ఓకే, సంథింగ్ దేవుని యొక్క ప్రణాళిక ఉండబట్టి, ఆయన చిత్తం ఉండబట్టి మరి ఈరోజు మరి వారు మన దగ్గరికి రావటం, వారి సాక్ష్యాన్ని మనం వినటం, మనం ఆత్మీయంగా బలపడటానికి, దేవునిలో మరి మనము ఎంకరేజ్ చేయబడటానికి దేవుడు ఈరోజు వారిని వాడుకున్నారు. నెక్స్ట్ టైం మరి మీరు వచ్చినప్పుడు వాక్యాన్ని మాకు ఖచ్చితంగా సంఘంలో అందించాలని మరి కోరుతూ
సాక్ష్యం ద్వారా మరి వారి గురించి దేవుడు వారిని నడిపించిన విధానం గురించి తెలుసుకోవడానికి మీతో పాటే నేను తెలుసుకున్నాను, నాకు తెలియదు. సో మరందరిని బట్టి నేను వారికి, వారి యొక్క కుటుంబానికి, వారితో పాటు వచ్చినటువంటి వారి తల్లిదండ్రులు, వారి మామగారు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి అందరిని బట్టి నేను మరి సంతోషిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. ఇంకొక 25 నిమిషాల టైం ఉంది మనకి. పోయిన వారం నేను ఏదైతే చెప్పానో దానిని ఈరోజు కంప్లీట్ చేసి దేవుని యొక్క మరి వాక్యంలోనికి కొన్ని విషయాలు మనం విందాం. ఏం విన్నాం పోయిన ఆదివారం? సత్యమును, దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనము పోయిన ఆదివారం నేను మీకు మరి వివరించడం జరిగింది. మరి వాక్యములో మరి ఈ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడు? యూదులతో చెప్తున్నాడు. యూదులతో చెప్తూ ఉంటే వారేమంటున్నారు? మేము అబ్రహాము సంతానం. యోహాను సువార్త 8వ అధ్యాయములో ఈ యొక్క విషయాలు మనకి 31, 32, 33 వచనాలలో మనకి కనబడతాయి. వారు మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే అని వారు యేసయ్యతో మాట్లాడినటువంటి మాట. అయితే మరి పోయిన ఆదివారం నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ గుర్తు చేస్తున్నాను. ఆల్రెడీ ఎవరైతే మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే మేము ఎప్పుడు ఎక్కడ ఎవరికి దాసులుగా ఉండలేదు అని చెప్పుకుంటున్నారో, వారు ఆల్రెడీ 400 సంవత్సరాలకు పైగా వారు దాసులుగా ఐగుప్తు దేశములో ఉన్నట్లుగా నేను మీకు గుర్తు చేశా. ఆ తర్వాత 70 సంవత్సరాలు బబులోను అనేటువంటి మరి ఆ యొక్క రాజ్యములో దాసులుగా ఉన్నట్లుగా నేను మీకు వాక్యాన్ని చూపించా. ఆ బబులోను నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా వారి యొక్క పరిస్థితి ఎలాగుందంటే దాసులుగానే ఉన్నటువంటి పరిస్థితి. యేసు ప్రభు కాలములో కూడా ఆయుధులే రోమా ప్రభుత్వము చేతిలో దాసులుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని నేను మీకు జ్ఞాపకం చేశా. అయితే మరి దాసులుగా ఉంటున్నటువంటి మనం ఆ యొక్క దాస్యత్వములో నుండి బయటకు రావాలి. పోయిన వారం నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను, ఎక్కడెక్కడి నుంచి బయటపడాలి అని. సాతానుకు సంబంధించినటువంటి బానిసత్వము నుండి, ఆ యొక్క దాసులుగా ఉన్నటువంటి స్థితి నుండి బయటపడాలి అని నేను మీకు చెప్పా. పాపము అనేటువంటి దాస్యములో నుండి, బానిసత్వంలో నుండి బయటపడాలి అని నేను మీకు చెప్పా. మూడవదిగా రోగము లేక బలహీనత అనేటువంటి దాస్యములో నుండి బయటపడాలి అని నేను మీకు చెప్పా. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు, మరి దెయ్యాలకు సంబంధించినటువంటి దాస్యం నుండి బయటపడాలి. ఆఖరిగా మరణ భయము అనేటువంటి ఆ యొక్క దాస్యత్వముల నుండి బయటపడాలి అనేటువంటి విషయాలు పోయిన వారం దేవుని యొక్క సన్నిధిలో మనము విన్నాం. అయితే ఇప్పుడు కొన్ని మరి అంశాలు చాలా క్లుప్తంగా నేను మీకు తెలియచేస్తా. మనము ఎలా స్వాతంత్రం పొందుకుంటూ ఉన్నాం, దేనిని బట్టి స్వాతంత్రం పొందుకుంటూ ఉన్నాం, ఎవరిని బట్టి స్వాతంత్రం పొందుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఈరోజు చదివినటువంటి ఆ యొక్క వాక్య ప్రకారంగా ఆల్రెడీ నేను మీకు చెప్పాను, సత్యము మనల్ని ఏం చేస్తూ ఉంది? స్వతంత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యములో 32వ వచనములో మనకి యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనము స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. అయితే పోయిన వారం కూడా చెప్పిన మాటే, ఆ సత్యము అనగా ఎవరు అంటే యేసుక్రీస్తు అనే విషయాన్ని నేను మీకు చెప్పా. ఆయన ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును నేనే జీవమును అని చెప్పారు కదా. సో సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అంటే దాని అర్థం ఏంటన్నమాట? యేసు ప్రభువే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన స్వతంత్రులుగా సో సత్యమును బట్టి మనం ఏమవుతున్నామంటే స్వతంత్రులుగా చేయబడుతున్నాం. అదే ఇంకా కొద్ది కిందకు వస్తే 36వ వచనములో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఆలోచన చేయండి, కుమారుడు. సో
సత్యము అనగా దేవుడు అని చెప్పవచ్చు, లేక ఇక్కడ 36వ వచనంకి వచ్చేసరికి కుమారుడు అని చెప్పవచ్చు, లేక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదివితే అక్కడ పరిశుద్ధాత్మ మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాత్రమే మనల్ని ఏం చేయగలుగుతాడు? బంధకాల నుండి, దాస్యత్వము నుండి, బానిసత్వము నుండి మనలను స్వతంత్రులుగా చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట అంటే దేవుడితో పాటుగా ఇంకా ఏది మనల్ని స్వతంత్రం చేయగలదు అంటే కీర్తనల్లో మరి దావీదు చేసినటువంటి ప్రార్థన 50వ కీర్తన 15వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చదివితే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇక్కడ ఈ యొక్క మాట గమనిస్తే మనం ఎప్పుడైతే మొర్రపెడతామో, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడంట? విడిపించేవాడుగా ఉన్నాడు. విడిపించేవాడుగా. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? ఏ టైప్ ఆఫ్ పాపమైనా సరే. ఈ పాపము అనగా బానిసత్వము, దాస్యత్వము. ఎవరికి? అపవాది దగ్గర. కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయగలడు? మనలను విడిపించగలడు, అనగా స్వతంత్రులుగా చేయగలడు. ప్రార్థన రాత్రి చెప్పాను కదా, ప్రార్థన ఎలా చేయాలో మనం తెలుసుకోగలిగితే, ప్రార్థన ఏమని చేయాలో మనము గ్రహించగలిగితే మన జీవితంలో గొప్ప మేలులు చూడగలుగుతాం, గొప్ప కార్యాలు చూడగలుగుతాం, గొప్ప మరి సంగతులను మనం అనుభవించగలుగుతాం. అది తెలియక మన ప్రార్థనలు ఏమైపోయాయని చెప్పాను రాత్రి. లిమిట్ అయిపోయినాయి. మనం ఈ చిన్న ప్రభా ఈ జ్వరం తగ్గించు, ప్రభా ఈ చిన్న కష్టం వచ్చింది, ఈ కష్టం తప్పించు, లేకపోతే జస్ట్ నాకు ఒక ఇల్లు చాలు ప్రభా, లేదా ఒక చిన్న ఉద్యోగం చాలు ప్రభా అన్నట్టుగా అయిపోయింది మన యొక్క ప్రార్థనలు. గమనించండి, దేవుని బిడ్డలుగా ఎలా ఆయనను అడగాలో, ఏది ఆయనను అడగాలో, ఎంత ఆయనను అడగాలో అది తెలుసుకుంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుని దగ్గర నుంచి పొందగలం. ఒకసారి ఎవరు చెప్పారు గుర్తులేదు, కానీ ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు మన చర్చలోనే. ఒక ఆయన చేతిలో కొన్ని పప్పులు పట్టుకొచ్చి తీసుకోండి అంటే ఒక చిన్నపిల్లడు తీసుకోకుండా నువ్వు నాకి అన్నాడంట. రే నేను తీసుకోమన్నాను కదా, తీసుకో అన్నాడంట. లేదు నీ చేతిని నాకు అన్నాడంట. ముందు బొట్టు పట్టాడు, మొత్తానికి ఆయన ఇచ్చాడు. తర్వాత అడిగాడంట, రే నువ్వు తీసుకోమంటే నువ్వు తీసుకోకుండా నన్నే ఇమ్మన్నావు ఎందుకు అంటే, నా చిన్న చేత్తో తీసుకుంటే ఇన్నే వస్తాయి, నీ చేత్తో వేస్తే అన్నీ వస్తాయి అన్నాడంట. ఆలోచన చేయండి. సో దేవుడు మనకి ఇచ్చేటువంటివి మనం తీసుకునే దానిలాగా ఉండదు దేవుడిచ్చేది. కాబట్టి దేవునిని మనము ఎలా అడగాలో, ఎలా అడిగితే ఏమొస్తుందో రాత్రి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు దేవుడు మనలను స్వతంత్రాన్ని ఇచ్చేశాడు. దేవుడు మనకు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు. మరి ఇచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని పొందుకున్న తర్వాత మనం ఎలా జీవించాలి, మనము ఎలాగున జీవించాలి. మీకు పోయిన ఆదివారం ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఇంతకుముందు మన భారతదేశం ఎవరి చేతుల్లో ఉండేది? బ్రిటిష్ వారి చేతుల్లో ఉండేది అని చెప్పా.
ఇప్పుడు బ్రిటిష్ వారి చేతుల్లో ఉన్నప్పుడు మనము మన దేశంలో బ్రతికాము, మనం మన దేశంలో జీవించాము. వారు వెళ్ళిపోయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనము మన దేశంలో బ్రతుకుతున్నాము, మన దేశంలో జీవిస్తున్నాం. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అని చెప్పాను? తేడా ఏం చెప్పాను? మన దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలు అంతకుముందు ఏమైపోయేవి? మనం అనుభవించకుండా బ్రిటిష్ వారు అనుభవించేటువంటి పరిస్థితి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశ సంపదను మనమే అనుభవించేటువంటి పరిస్థితి అని నేను మీకు పోయిన ఆదివారం ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు మరి దేవుని బిడ్డలుగా ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రం వచ్చింది. మరి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, ఇంతకుముందు పాపానికి బానిసలైపోయినటువంటి పరిస్థితి, లేకపోతే రోగానికి బానిస అయిపోయినటువంటి పరిస్థితి, లేక మరణానికి బానిస అయిపోయినటువంటి పరిస్థితి, లేకపోతే లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు బానిస అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు దేవుని బిడలుగా ఎలా జీవించాలి అంటే, దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని రెఫరెన్స్లు నేను మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో మరి ఈ యొక్క మాట ఇలాగున చెప్పబడుతూ ఉంది. దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇక్కడ వాక్యాలు మనం చదువుతున్నాం కదా, స్వతంత్రులై ఉండి. ఆల్రెడీ మనకి ఏమొచ్చేసింది? ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. ఎవరిని బట్టి? దేవుని బట్టి. అయితే అప్పుడు దేవుని బట్టి స్వతంత్రం వచ్చినటువంటి మనం ఎలా ఉండాలంట? దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. బాగా అర్థం చేసుకోండి. ఏం చేయకూడదు? మన యొక్క స్వతంత్రాన్ని ఏం చేయటానికి ఉపయోగించొద్దు? దుష్టత్వమును కప్పిపెట్టుటకు వినియోగించక. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం కావటానికి. ఇంట్లో ఒక కొడుకు ఉంటాడు, సరిగా చదవడం, అల్లరచల్లరగా తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టాలి అనే ఉద్దేశంతో వాడిని కొడదామన్నా, తిడదామన్నా, కర్ర పట్టుకున్నప్పుడు లేకపోతే ఏదైనా పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు ఇంట్లో ఉండేటువంటి అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, కొట్టదు అని చెప్పేసి వాడిని కప్పి పెడతా ఉంటారు, దాచిపెడతా ఉంటారు. లేకపోతే తండ్రికి కానీ తల్లికి కానీ దొరకకుండా చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లవాడు ఏమవుతాడు? గమనించండి. చిన్నప్పుడు చిన్న దెబ్బలు తప్పించుకున్నాడులే అని అనుకుంటాం. కానీ పెద్ద అయిన తర్వాత ఆ కుమారుడు చేసేటువంటి పనులకు తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత ఆ అమ్మమ్మ నాయనమ్మలు కావచ్చు, వాళ్ళు పడేటువంటి ఇబ్బంది మామూలుగా ఉండవు. అప్పుడు ఏమండి మా మనవడు మా మాట వింటలేదు, ఏమండి మా మనవడు మా చేయి దాటిపోయాడు, మీరు ఏదో చేయాలి అంటే, మరి చిన్నప్పుడు ఏం చేసావు? క్రమశిక్షణలో పెడదాం అనుకుంటే పెట్టినవల గారం. అర్థమవుతుందా? అలాగున్న దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఏం చేసుకోవద్దు? దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి సద్వినియోగం చేసుకోవద్దు. నువ్వు ఒకవేళ లోబడాలి అనుకుంటే ఎక్కడ లోబడాలంట? దేవునికి మాత్రమే. ఎవరికి? దేవునికి దాసులమని లోబడి ఉండాలి. సో స్వతంత్రం పొందుకున్న తర్వాత మనం దేవునికి మాత్రమే లోబడే వారముగా ఉండాలి. తర్వాత ఇంకొక వచనం రోమాపత్రికలో 6వ అధ్యాయంలో చూస్తే, రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే మనకి 13వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక మాట నేను చెప్తా, లాస్ట్కి 18వ వచనంలో కనబడుతుంది.
పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి, ఇందుకు దేవునికి స్తోత్రము. ఇక్కడ పౌలు గారు రోమాలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి మాట ఏమన్నారు? ఇంతకు ముందు మీరు పాపులుగా ఉన్నారు, పాపులకు దాసులుగా, పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు అందులో నుండి బయటకు వచ్చి విమోచింపబడి దేనికి దాసులయ్యారంట? నీతికి. సో నీతిమంతులుగా జీవించేవారుగా ఉండాలి. స్వతంత్రులుగా మనం ఉన్న తర్వాత, స్వతంత్రం పొందుకున్న తర్వాత, ఆత్మ సంబంధమైన స్వతంత్రం పొందుకున్న తర్వాత, ఒకటి దేవునికి లోబడాలి, రెండు నీతికి మనము లోబడాలి అని వాక్యము మనకి సెలవిచ్చుచున్నది. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తా. అదేంటి అంటే, ఇప్పుడు లోక సంబంధమైన స్వతంత్రం వచ్చింది. ఏంటిది? మన భారతదేశం గురించి మనం ఎగ్జాంపుల్ విన్నాం. ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రం కూడా మనకు వచ్చింది. పాపము నుండి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. లేకపోతే రోగాల నుండి, బలహీనతల నుండి, లేకపోతే మరణ భయం నుండి దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. మూడవదిగా ఆఖరిగా నేను చెప్పేటువంటి మరొక మాట ఏంటి అంటే, భవిష్యత్తులో మరొక స్వతంత్రం రాబోతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరొక స్వతంత్రం అనేది రాబోతుంది. అదే స్వతంత్రం అంటే మహిమ గల స్వతంత్రం అంటది. ఏ స్వతంత్రం ఉంటుంది? మహిమ గల స్వతంత్రం. దేవుని యొక్క వాక్యములో రోమపత్రిక 8వ అధ్యాయములో మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ 20వ వచనం చూడండి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై. చూడండి ఒకసారి, ఒక స్వతంత్రం కనబడుతుంది మనకి. ఏ స్వతంత్రం అంటే ఇది? ఏంటంటే ఇది మహిమగల స్వాతంత్రము పొందుదును అనేటువంటి నిరీక్షణతో మనము ఉండాలి. ఇది అసలు సిసలైనటువంటి స్వతంత్రం మనకి. విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా ఈ లోక సంబంధమైన స్వతంత్రాలు అయితే ఏ దేశానికి సంబంధించింది ఆ దేశానికే. కానీ ఇప్పుడు ఈ మహిమగల స్వాతంత్రం ఏదైతే ఉందో అది లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకసారే వచ్చేటువంటి స్వతంత్రం. ఇది రెండవ రాకడ తర్వాత దేవుడు మనకు అనుగ్రహించేటువంటి స్వతంత్రం. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో ఒక విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు ఆదాము అవ్వలను సృజించిన తర్వాత పండు తినొద్దు అని చెప్పాడు. కానీ వారు తిన్నారు. దేవునికి అవిధేయత చూపించారు. పాపం అనేది చేశారు. ఆ పాపము చేసినందుకు మరణం అనేది వచ్చింది. ఇదంతా మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్. అయితే ఆ యొక్క పాపము ఈ భూమి మీద జరిగినందుకు, ఆ పాపం అనేది ఈ భూమి మీద జరిగినందుకు దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆలోచన చేయండి. ఆ పాపము భూమి మీద జరిగినందుకు ఒకటి, రెండు, ఈ పాపాన్ని ఆకాశము చూసినందుకు దేవుడు ఈ రెండింటిని లేకుండా చేస్తున్నాడు. అర్థమైందా మీకు? ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది కదా, దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో తెలుసా? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకు? ఈ భూమి మీద ఉండగా ఏం జరిగింది? దేవుడు చేయొద్దన్నటువంటి పని చేసినందుకు దేవుడు ఈ భూమినే ఉంచడంలా,
ఆ పాపము జరిగినప్పుడు చూసినందుకు ఆకాశాన్నే దేవుడు ఉంచడంలా. అర్థమవుతుందా? గమనించండి ఒకసారి. దేవుడు మహిమ గల స్వాతంత్రాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. ఆ స్వతంత్రములో ఎవరైతే ఉండగలుగుతారో, ఎవరైతే పొందగలుగుతారో, అది అసలైనటువంటి స్వాతంత్రం మనము అనుభవించగలం. అది అసలు శేషమైనటువంటి స్వాతంత్రం. మరి మన భారతదేశంలో మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మన సంఘాలు గుద్దేసుకొని నా సంపద నాకే ఉంది, మా సంపద మా దగ్గరే ఉంది అని చెప్పేసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. ఆలోచన చేయండి. మరి అసలైన స్వాతంత్రం మనకి వస్తే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఆ స్వతంత్రం పొందుకోవటానికి, ఆ స్వతంత్రంలో మనము కూడా పాలి భాగస్సులు కావటానికి మనము సిద్ధపరచుకుందాం. మనము వాక్యానుసారముగా నడుచుకుంటూ ఆ స్వాతంత్రంలో పాలుబందులు పొందుకుందాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేసి మనలందరూ నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ యొక్క సమయాన్ని, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా నేను స్తుతించి ఉన్నాం దేవ, ఆరాధన చేసి ఉన్నాం. అలాగే దేవా, మరి నీ యొక్క బిడలు హేమంత్ గారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, వారి మామగారిని బట్టి వందనాలు. ఈ రోజున మీరు నిలువబెట్టి వారి జీవితంలో వారిని మీరు నడిపించినటువంటి విధానమును మేము విని సంతోషించి ఆనందించి నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వారి సాక్ష్యము ద్వారా ఎంతమంది అయితే ఉజ్జీవింపబడ్డారో, ఎంతమంది అయితే బలపడ్డారో వారినందరిని బట్టి వందనాలు. దైవ సమయంలో వారిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఇంకనూ వారిని బలపరచమని, ఇంకనూ నీ పరిచర్యలో ఇంకా అనేక ప్రాంతాలలో వాడుకొనమని, మరొకసారి నీ చిత్తమైతే మరలా ఇదే ప్రాంతములో నీ యొక్క వాక్యాన్ని దేవా నీ సేవకుని ద్వారా అందించమని ప్రార్థన చేయుచున్నాం. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలు ఎరిగిన దేవుడవు, నీ యొక్క నామ మహిమార్థమై వారి యొక్క ప్రతి అక్కరలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా, నీ యొక్క బిడ్డలందరూ ఈరోజు నీ మందిరానికి వచ్చి దేవా మీరు దీవించిన దానిని బట్టి, దేవా మీరు ఆశీర్వదించిన దాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి అర్పణలను బట్టి, కానుకలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో తోడుగా ఉండమని, ప్రతి ఒక్కరు ఆరోగ్య విషయాల్లో, పనుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాలలో సహాయం దయచేయమని దేవా, మరి నా యొక్క ప్రయాణాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ నా ప్రయాణ మధ్యలో తోడుగా ఉండమని, ఈ సమయంలో నీ బిడ్డలైన మేమందరం నీ మందిరాన్ని విడిచి మా గృహాలకు వెళ్ళినై ఉండగా నీ మెండైన దీవెనలతో, ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.